జై శ్రీరామ్. అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నా వీక్ ఆఫ్ ఉండే, అందుకని చెప్పేసి పొద్దుపోతేయాల నేనైతే ఇంట్లోనే ఉన్నా. యాక్చువల్గా మీరు గమనించిరా, ఈ రోజుకి ఇప్పటికి 30 days కంప్లీట్ అయింది అనమాట నా నానేజ్ డైరీ స్టార్ట్ చేసి. అయితే ఇప్పటికి ఈ రోజుకి 1 month కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అంత ఓకే. కానీ ఎక్కడికి వెళ్తున్నాను అంటే లింగంపల్లి దగ్గర వెళ్తున్నాను అనమాట. అంటే ఒక చెరువు దగ్గరికి వెళ్ళినాం. ఆ చెరువు ఏంది అని అంటే చేపలు ఉంటాయి అనమాట. ఫుల్ చేపలు, అసలు మామూలు కాదు, చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని వేసుకొని వెళ్ళినాం. ఇక మేమైతే ఎట్లా పెద్దోడు తెలుసు కాబట్టి మీకు, మన చేయరిందని చెప్పిన కదా వాడే. దాని పక్కన ఇంకోటి బుడ్డోడు అనమాట, వాడు బాస్ బేబీ వాడే అనమాట, చిన్నోడు. అంతా ఓకే. కానీ లొకేషన్ ఏడా అని అంటే అమీన్పూర్ లేక్ అనమాట. ఇది మన లింగంపల్లి దగ్గరలో ఉంటుంది. అయితే ఇక్కడ ఎంత దూరం నుంచి వచ్చారు అంటే బోరబండ నుంచి ఇంత దూరం అని అంటే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఐస్ క్రీమ్ జాబ్లో వర్క్ చేసిండే దించాస్ అని చెప్పేసి. ఆ టైంలో ఇక్కడ ఈ లేక్ చూసినాం. అంటే ఎంత అంటే ప్యూర్గా ఉంటాయి అనమాట. వాటర్ కూడా బాగానే అనిపిస్తాయి. సేమ్ ఊరి దగ్గర ఉన్నట్టే ఉంటాయి. మొత్తం హైదరాబాద్లో ప్యూర్ లేక్ ఏదైనా ఉంది అని అంటే అది ఒకటే నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అంత క్లీన్గా అనిపిస్తాయి, అంత బాగుంటాయి వాటర్ కూడా. ఏదో విలేజ్ సైడ్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడైతే మేము మునుగులు వేస్తున్నాము. మొత్తం ఫిషెస్ అన్ని చూసిరా, మీసాలు అనిపించేటివన్నీ ఫిషెస్ అనమాట. ఇప్పుడు మస్తు పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి మినిమం ఒక 3 kgs కానీ 4 kgs కానీ ఉంటుంది. అంత వెయిట్ ఉన్న చేపలు ఉన్నాయి అనమాట. అంటే ఆ టైప్లో ఇక్కడ అంత పెరుగుతున్నాయి. జస్ట్ మాకు అనిపించింది ఇక్కడ సింపుల్గా శాంపుల్ అంతే. ఇంకా చాలా లోపల మస్తు ఒకటి ఉన్నట్టున్నాయి. ఇలా అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాం. ఈవినింగ్ ఒకసారి కొబ్బరి బొండం తాగదామని తాగేసి డైరెక్ట్ స్నానం చేసి డైరెక్ట్ ఇక నేనైతే హనుమాన్ జయంతి కదా ఈరోజు అని చెప్పేసి గుడికి వచ్చిన అనమాట. నేను మా భవిష్యత్తు తీసుకొని ఇద్దరము గుడికి వచ్చి దర్శనం చేసుకొని మెల్లిగా జరసేపు అటు ఇటు తిరిగేసి ఇంటికి వెళ్ళిన తర్వాత లవకుశ సినిమా వచ్చిందనమాట టీవీలో. ఈ సినిమా పాటలు ఇప్పటికీ కూడా ఊర్లో మార్నింగ్ టైంలో వేస్తారనమాట. అంటే ఎంతమంది ఊర్లలో వేస్తారో నాకు తెలియదు. నేను చూసిన అయితే చాలా ఊర్లలో అయితే మార్నింగ్ టైం, చాలా మంది ఊర్లో అయితే నేను చూసిన. మీకు ఏమన్నా తెలుసు కామెంట్ చేయండి. అంటే మీ ఊర్లో కూడా వేస్తారో లేదు. మీ ఊర్లో కూడా వేస్తుంటే మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి. జై శ్రీరామ్.